ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మనతో పాటు రమేష్ అన్న ఉన్నాడు. అసలుకి అన్న నమస్తే అన్న. నమస్తే. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉస్మానియా వేదికగా తేజస్వి సింగ్ గారికి తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ స్వభావం తెలియదు, తెలంగాణ మట్టుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వం కానీ పోరాటం కానీ ఏది తెలియదు. తెలంగాణ పోరాటం గురించి తెలియనటువంటి ఆ సన్నాసి గురించి మనమే మాట్లాడతాం. ఆ సన్నాసి మాట్లాడితే కూడా తెలంగాణలో 8 మంది గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు వీళ్ళు కూడా ఆ తలకాయ లేనోడికి మద్దతు ఇస్తూ సపోర్ట్లు కొడతా ఉన్నారు. మరి వీళ్ళకన్నా కొంచెమన్నా సిగ్గుండాలి. మీరు గెలిచింది తెలంగాణ ఓట్లతోటి, తెలంగాణ మట్టిలో పుట్టి, తెలంగాణ నేల నుంచే మీరు రిప్రజెంటేటివ్గా ఎంపీలుగా ఎన్నిక ఈరోజు మీరు పార్లమెంట్లోకి పోయారు. మరి తెలంగాణ మట్టిని, తెలంగాణ నేలను అవమానపరుస్తున్నప్పుడు మీరు సిగ్గు లేకుండా సపోర్ట్లు కొడుతున్నారంటే మీ అంత సిగ్గుదప్పిన వాళ్ళు తెలంగాణ సమాజంలో ఎవడని ఉంటాడా? ఎవడున్నాడు. కాబట్టి ఈటల రాజేంద్రని కూడా చెప్తా ఉన్నాం మేము. ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి ఈరోజు కాషాయాన్ని కప్పుకున్న తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెడుతున్నప్పుడు కూడా మాట్లాడలేని నువ్వు కూడా ఇలా తెలంగాణ వాదిపెట్లు అవుతావన్నా, నువ్వు కూడా తెలంగాణ ద్రోహి అవుతావు కదా. ఈ తెలంగాణ మట్టిని అవమానపరుస్తున్నప్పుడు గౌరవ కేసీఆర్ సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినటువంటి కేసీఆర్ కూడా ఇలా మాట్లాడకుంటే ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం ఈరోజు గుజరాతీ, ఉత్తరప్రదేశ్, మార్వాడి బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఎక్కడికక్కడ ఖండించి తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కూడా గ్రామాల్లోకి వస్తే కూడా మిమ్మల్ని నిలదీసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు మొట్టమొదటగా తెలంగాణ చరిత్రను తెలుసుకోండి, తెలంగాణ పోరాటాన్ని తెలుసుకోండి. ఈ తెలంగాణ మట్టి కోసమే 1200 మంది బిడ్డలు బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక్కడనే సాయుధ పోరాటాలు చేసి నిజాముని తన్ని తరిమినటువంటి చరిత్ర తెలంగాణ మట్టుకున్నది. విప్లవాలు పుట్టినటువంటి గడ్డ, పెన్నులు పట్టినటువంటి చేతులతోటి గన్నులు పట్టి దొరగడిలను ఊలగొట్టి గ్రామాల నుంచి పట్టణాలకు తరలించినటువంటి చరిత్ర కూడా ఈ తెలంగాణ మట్టుకున్నది. బిడ్డ ఖబర్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకో. మా తెలంగాణ మట్టి గురించి కానీ, మా తెలంగాణ పోరాటం గురించి కానీ, మా తెలంగాణ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే నిన్ను తన్ని తరిమే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా, ఈసుంటూ రమ్మంటే ఇల్లంతా నీదంటావా, బాల బాల తిండింటి వాసాలు లెక్కెడతావా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా. ఇప్పుడు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారన్న తెలంగాణలో. వాళ్ళు కూడా అసలు ఇంతవరకు పార్లమెంట్లో జరిగిన సంఘటన మీద కనీసం నోరు కూడా విప్పడం లేదు. దీని మీద మీ బీజేపీ నాయకులకు కావాల్సింది ఏంటంటే పొద్దున్న లేస్తే హిందూ అని పేరెత్తాలి, లేకుంటే జై శ్రీరామ్ అని పేరెత్తాలి, లేకుంటే పాకిస్తాన్ పేరెత్తాలి. ఈ 3 పేర్లు ఎత్తకుంటే వాళ్ళకు పుట్టగతులు ఉండవు, వాళ్ళకు బోగుడు ఉండదు. కాబట్టి ఎంతసేపు ఉన్నాయి ఇక్కడ మతాల మధ్యలో ఘర్షణ పెట్టాలి, కులాల మధ్యలో చిచ్చులు పెట్టాలి, దేశాల మధ్యలో యుద్ధాలు చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ కాన్సెప్టు. మీరు ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు ఇక్కడికి వెళ్ళి గెలిచింది తెలంగాణ ఓట్లతోటి, మీరు గుజరాత్ ఓట్లతోటి కాదు, మార్వాడలో ఓట్లతోటి అంతకంటే కాదు. దయచేసి మీరు ఇది గుర్తుంచుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా మీరు ఈ పోరాటంలో ముందలుంటే మీకు ఈ సమాజం మద్దతు ఉంటుంది. లేదంటే మిమ్మల్ని కూడా తనితరమే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఆయన ప్రెస్ మీట్లలో తేజస్వి గారు క్షమాపణ చెప్పారని చెప్పి దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి. తెలంగాణ చరిత్ర అసలు బీజేపీ వాళ్ళకి తెలిస్తే కదా. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు రామచంద్రరావు గారికి తెలియదు, కిషన్ రెడ్డికి తెలియదు, బండి సంజయ్కి తెలియదు. అసలు అసలు తెలంగాణలో వీళ్ళ పాత్ర ఏంది, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఏంది? ఇక్కడ 1200 మంది బలిదానాలు చేసుకున్నప్పుడు కనీసం ఒక బీజేపీ కార్యకర్త చచ్చిపోయిందా? పోనీ మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నరా? అసలు తెలంగాణ పోరాటం మీద వాళ్ళకి అవగాహన లేనప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు? అందుకనే బీజేపీ అనేది ఇది మార్వాడి గుజరాత్ పార్టీ, ఇది తెలంగాణ ద్రోవుల పార్టీ. ఇక్కడ తెలంగాణలో పాగేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక్కడ తెలంగాణ నేల ఏదో ఉత్తరప్రదేశ్, గుజరాత్ లేక ఆసామాసి నేల కాదు. ఇది తిరుగుబాటు చేసినటువంటి నేల. ఖచ్చితంగా ఇక్కడ తిరుగుబాటు, విప్లవాలు నిరంతరం పురుడు పోసుకుంటూనే ఉంటాయి. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మీరు తెలంగాణ చరిత్ర ఫస్ట్ తెలుసుకోండి, లేదంటే ఖబర్దార్ మీకు అని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో మార్వాడీలు కూడా గతంలో కూడా వాళ్ళు ఒక మాట అన్నారు, తెలంగాణ ప్రజలు పొద్దున్న లేస్తే తాగి తిరుగుతారు అని మాట్లాడారు. దీని మీద మీ ఆ సందర్భంలోనే తెలంగాణలో ఇక్కడ ఆంధ్రులు తెలంగాణను దోసుకుంటున్నారని చెప్పినప్పుడే ఆంధ్రుల మీద తెలంగాణ యుద్ధాన్ని ప్రకటించి 1200 మంది బలిదానం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక్కడ మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు ఉండాలని మేము ఉద్యమం చేస్తే ఇప్పుడు ఎక్కడికెళ్ళో బతకనీకి వచ్చినటువంటి మార్వాడీలు ఇలా తెలంగాణను మొత్తం కబ్జా చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే నేను రాసి పాట పాడితే పోలీసు వాళ్ళు ఎవరు బండి సంజయ్, రాజా సింగ్ ఇద్దరు ఫోన్ చేసి
ఎస్ఓటి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేసి నా మీద కేసు చేసినటువంటి కూడా సందర్భం. ఆ సందర్భంగా నేను చెప్పిన, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి తెరిచినావు నువ్వు బోడి, ఊరూరికి నీ గాడి తెరిచినావు నువ్వు బోడి, నీ కండా గుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చటోడా. గతంలో కూడా ఈ సందర్భాన్ని చెప్పినాం. కాబట్టి ఇక్కడ మార్వాడ్ వాళ్ళు వచ్చి పెత్తనం చేసిన, గుజరాత్ వాళ్ళు వచ్చి పెత్తనం చేసిన, ఎక్కడికెళ్ళి వచ్చి పెత్తనం చేస్తే ఇక్కడ మీ ఆటలు సాగవు. ఇది తిరుగుబాటు ఉన్నటువంటి నేల. ఖచ్చితంగా నిరంతరం ఇక్కడ తిరుగుబాటు జరుగుతూనే ఉంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసింది, దాని మీద మీ కాంగ్రెస్ పార్టీ నినాయకమన్న వేసినటువంటి కులగణన తప్పుల తడక. ఎందుకంటున్నామంటే 2011లో చెప్పినటువంటి లెక్కలే 2025లో కూడా అవే లెక్కలు చెప్పారు. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు, 2025 ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చేసినటువంటి సెన్సెస్. 2011లో ఎస్సీలు మాదిగలు 31 లక్షలు ఉంటే 37 లక్షలు పెరిగిరు. కానీ ఎస్సీలు మాలలు 15,27,000 మంది ఉంటే 14,60,000 మంది కుదించరు. మరి 70,000 మందిని చంపినటువంటి చరిత్ర గౌరవ రేవంత్ రెడ్డి గారికే ఉంది. మరి మా మాలలు చంపినటువంటి 70,000 మందిని మా సమాధులు ఏడున్నాయి, మా బొందలు ఏడున్నాయో రేవంత్ రెడ్డే చూపించాలి. లేకుంటే చూపించేదాకా మేము విడిచిపెట్టాం. ఇక్కడ మాలలందరం మేము సంసిద్ధమైనాం. మాకు జరిగినటువంటి అన్యాయం దీన్ని పునరాలోచించాలి, మళ్ళీ కమిటీ వేయాలి. కమిటీ చేసి నిక్కచ్చిగా నిజాయితీగా లెక్కలు చూపించి రిజర్వేషన్లు పంచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 2011కి వెళ్ళి రెడ్లు మాత్రం 3% ఉన్నోళ్ళు 5% పెరుగుతారు, మరి ఎస్సీలు మాత్రం 18% ఉన్నోళ్ళు 20% పెరిగారా? 18% చూపించినటువంటి 2011 లెక్కల ప్రకారం మళ్ళీ 2024 వచ్చే వరకు 2025 వచ్చే వరకు 17% చూపించారు. అంటే జనాభా సంవత్సరం పెరుగుకుంటూ పోతే కానీ తక్కువ అయితే పోదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు ఏవైతున్నాయో వీటన్నిటిని తగ్గించి మిగిలిన రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్కు, ఈబీఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కు, ఎకనామికల్ వీకెన్ సెక్షన్కు వీళ్లకు రిజర్వేషన్లు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము తిప్పికొడతాం. ఖచ్చితంగా దీన్ని పునరాలోచించుకొని మళ్ళీ సమగ్రమైనటువంటి సర్వే చేసి నిజాయితీగా లెక్కలు తీయాలని సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఏమయ్యా ఓ రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు మాలాలంతా ఏకామయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు లెక్కల కోసం తిప్పల పడితివి, బొక్కలు తెలవక బోర్ల పడితివి, ఏమయ్యా ఓ రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు కొలువు కొరకు చదువుకున్న కోరికలు కాల రాసినవు, మా బతుకులన్నీ యాగం చేసి బాజార్లకు గుంజినవు, మాదిగోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నాము, నిన్ను ఓడించగా కదిలినము, ఏమయ్యా ఓ రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు మాలాలంతా ఏకామయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.